అన్ని బంధాల కంటే గొప్ప బంధం ఏదైనా ఉంది అని చెప్పి అంటే అది ఒక్క తల్లి బిడ్డల బంధమే. అలాంటి తల్లే కని పెంచిన బిడ్డని సడన్గా మధ్యలో వదిలేసి వెళ్ళిపోతే ఆ బిడ్డ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది, తనకి ఎదురైన కష్టాలు ఏంటి, పోనీలే పెళ్ళైన తర్వాత అయినా తన జీవితం మారుతుందని చెప్పి ఎంతో ఆశగా ఉన్న ఆ అమ్మాయి జీవితంలోకి అసలు ఆ మూడు ముళ్ళ బంధం ఎలాంటి సమస్యలు తెచ్చిపెట్టిందనేది మనం ఈ వీడియోలో అయితే చూద్దాము. నా పేరు లత, మాది ఖమ్మం దగ్గర ఒక చిన్న విలేజ్. నాకు 3 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే మా నాన్న అయితే చనిపోయాడు. మా నాన్న చనిపోయిన ఒక 6 మంత్స్ వరకు మా అమ్మ నాతోనే ఉంది. ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ మా అమ్మ అయితే సడన్గా నన్ను వదిలేసి వేరే అతన్ని పెళ్లి చేసుకుని అయితే వెళ్ళిపోయింది. అప్పుడు నేను ఇంకా చిన్నపిల్లని కదా, నాకేం తెలియదు. మా అమ్మమ్మ వాళ్ళ సైడ్ కూడా నన్ను ఎవరు తీసుకుపోవడానికి ఇష్టపడలేదంట. ఇంకా మా బాబాయ్ మా పిన్ని నన్ను అయితే తీసుకున్నారు. మా బాబాయ్ అంటే మా నాన్న వాళ్ళ తమ్ముడు. మా బాబాయ్ అయితే నన్ను బాగానే చూసేవాడు కానీ మా పిన్నికి అయితే నేను అస్సలు ఇష్టం లేదు. ఎప్పుడు కూడా వాళ్ళ పిల్లలతో సమానంగా నన్ను చూసిందే లేదు. మా బాబాయ్ ఉన్నప్పుడు మాత్రం నాతో బాగా మాట్లాడుతుంది. తను లేనప్పుడు మాత్రం నన్ను మా అమ్మ పేరు చెప్పి తనకు నచ్చినట్టు తిడుతూనే ఉంటుంది. నన్ను పెద్దగా కూడా ఏం చదివించలేదు మా పిన్ని అనే మాటలకైతే నాకు బాగా బాధేసేది. అసలు ఎందుకు మా అమ్మ నన్ను వదిలి వెళ్ళిపోయింది, నేను ఏం చేశానని చెప్పి నాలో నేనే బాధపడుతూ కుమిలిపోతూ ఎప్పటికప్పుడు ఏడ్చుకుంటూ ఉండేదాన్ని. నా 10th క్లాస్ కంప్లీట్ అయిపోతే నా చదువు అయితే మా పిన్ని ఆపిచ్చేసింది. మా బాబాయ్ అయితే నన్ను చదివించాలని చెప్పి అన్నాడు కానీ మా పిన్ని అయితే అస్సలు ఒప్పుకోలేదు. రేపు దాని అమ్మలాగా ఇది కూడా ఇలానే చేస్తే మనం ఏం కావాలి, మన పరువు ఏమవుతుంది ఏమో ఎవరికి తెలుసు, నమ్మలేం కదా. ఈరోజు దాన్ని కాలేజీకి పంపిస్తే రేపు ఏం తెచ్చి మన నెత్తిన పెడుతుందో, ఇదంతా మనకు అవసరమా అని చెప్పి అయితే తిడుతూనే ఉండేది. 10th క్లాస్లో నాకు మంచి మార్క్స్ రావడంతో మా బాబాయ్ అయితే మా పిన్నికి తెలియకుండా నన్ను అయితే కాలేజ్లో జాయిన్ చేయించారు. కంటిన్యూస్గా కాలేజ్కి వెళ్లకుండా ఇంట్లోనే ఉండి ఎగ్జామ్స్ రాసుకునేలాగైతే మాట్లాడారనమాట. నేను కూడా మా పిన్నికి తెలియకుండా ఇంట్లోనే టైం దొరికినప్పుడల్లా చదువుకుంటూ ఉండేదాన్ని. కానీ మా పిన్ని మాత్రం ఎప్పుడెప్పుడు నాకు పెళ్లి చేసి పంపించేయాలా అంటూ ఆలోచిస్తూనే ఉండేది. ఇంక సంబంధాలు చూడడం కూడా స్టార్ట్ చేసింది. మా బాబాయ్ ఇప్పుడే ఎందుకులే పెళ్లి, కొద్ది రోజులు ఆగి చేద్దాం అని చెప్పి అన్నా కూడా మా పిన్ని ఒప్పుకునేది కాదు. ఇప్పుడు ఈ అమ్మ ఇంట్లో నుంచి వెళ్ళిపోతే కదా రేపు మన బిడ్డలకు మంచి సంబంధాలు వస్తాయి, ఇంకా ఎన్ని రోజులని పెట్టుకో ఉండాలి అని చెప్పైతే మా బాబాయ్ మాటకు కూడా అడ్డు చెప్తూనే ఉండేది మా పిన్ని. ఇంకా అలా అలా కొన్ని మ్యాచెస్ అయితే వచ్చాయి. నా అదృష్టం ఏమో కానీ ఒక 1 year వరకు నాకు ఎలాంటి మ్యాచెస్ కూడా సెట్ అవ్వలేదు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ కూడా మా పిన్నికి తెలియకుండా మా బాబాయ్ అయితే నా చేత ఎగ్జామ్స్ అయితే రావిచ్చాడు. ఇంకా సమ్మర్ హాలిడేస్లో అయితే ఇంక నాకు కొన్ని మ్యాచెస్ అయితే వచ్చాయి. వాటిలలో ఒక మ్యాచ్ వచ్చింది. వాళ్ళు వచ్చిన వెంటనే అమ్మాయి మాకు బాగా నచ్చింది, మేము వెంటనే పెళ్లి చేసుకుంటాం అని చెప్పి అన్నారు. నిజంగా చెప్పాలంటే ఆ అబ్బాయి నేను అస్సలు చూడలేదు. ఆ అబ్బాయి కూడా నన్ను చూడడానికి రాలేదనమాట. జస్ట్ వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న వచ్చి నన్ను చూసి వెళ్ళిపోయిన ఒక 1 week అంతా మ్యారేజ్ అంతా ఫిక్స్ చేశారు. అదేంటో తెలియదు కానీ ఎంగేజ్మెంట్ కూడా ఏం లేకుండా డైరెక్ట్గా పెళ్ళే పెట్టేసుకున్నాం అని చెప్పి అన్నారు. ఇంకా దాంతో నా పెళ్ళి తొందరగా అయిపోతుంది కదా అని చెప్పేసి మా పిన్ని కూడా అయితే వెంటనే ఓకే చెప్పేసింది అన్నిటికీ. నాకైతే అస్సలు ఇష్టం లేదు. కనీసం అబ్బాయి ఫేస్ అన్నా చూడాలి కదా, ఏం చూడకుండానే ఎలా ఓకే చేస్తారు అని చెప్పి నాలో నేనే అనుకుంటూ ఉండేదాన్ని. అలా వాళ్ళు పెళ్లి చూపులకు వచ్చి వెళ్ళిన 15 days కంతా నాకైతే పెళ్లి జరిగిపోయింది. ఆ పెళ్ళప్పుడే నేను ఆ అబ్బాయి ఫేస్ ఫస్ట్ టైం చూశాను. అంతకుముందు ఎప్పుడు చూసింది లేదు, తనతో మాట్లాడింది లేదు. పోనీ తనతో ఎప్పుడైనా మాట్లాడదామా అని చెప్పి ట్రై చేసినా కూడా నాకు ఎప్పుడు తను అంత ఛాన్స్ ఇవ్వలేదు. ఆ తర్వాత పెళ్ళిన 3 daysకి తనతో మాట్లాడే ఛాన్స్ అయితే నాకు వచ్చింది. ఒక పక్క నాకు బాధగానే ఉన్నా, ఇంకో పక్క ఎక్కడో కొంచెం సంతోషంగా ఉండింది. నన్ను అర్థం చేసుకునే భర్త వస్తే ఇప్పటి నుంచే నా లైఫ్ మారుతుందేమో అని చెప్పి నా లైఫ్ మీద నాకైతే కొన్ని హోప్స్ ఉన్నాయి. ఆ రోజు తనతో ఫస్ట్ టైం మాట్లాడినప్పుడే నా లైఫ్ మొత్తం తలకిందులైపోయిందని చెప్పి నాకు అప్పుడే అర్థమైంది. తను నాతో ఫస్ట్ టైం మాట్లాడిన మాట ఏంటంటే ఒకే ఒక మాట అన్నాడు, నువ్వంటే నాకు ఇష్టం లేదని చెప్పేసి. ఇంకా మాటతో కూడా నేనైతే షాక్లోకి వెళ్ళిపోయాను. ఇంకా నేను అలా ఆలోచిస్తూ ఉండగానే తను ఏదేదో మాట్లాడుతున్నాడు. నాకు నిన్ను చేసుకోవడం అస్సలు ఇష్టం లేదు, మా అమ్మ మా నాన్న బలవంతం పెట్టి చచ్చిపోతా అని చెప్పి బెదిరించేసరికి నేను నీ మెడలో అయితే తాళి కట్టాను. నేనైతే మా ఊర్లో వేరే అమ్మాయిని ఇష్టపడుతున్నాను, ఆ అమ్మాయినే నేను చేసుకుంటాను, నాకు ఆ అమ్మాయే కావాలని చెప్పి అయితే అప్పుడు తను మాట్లాడడం స్టార్ట్ చేసాడు. అసలు ఏమి నాకు అర్థం కాలేదు. అసలు ఎందుకు తను ఇలా మాట్లాడుతున్నాడు, వేరే అమ్మాయిని లవ్ చేసినప్పుడు మరి నన్ను ఎందుకు పెళ్లి చేసుకోవడం అని చెప్పి అడగాలనుకున్నాను. కానీ అప్పుడున్న సిచ్యువేషన్లో నా నోట్లోంచి అయితే ఎలాంటి మాట రాలేదు. తను నాతో ఒకే ఒక మాట అన్నాడు, నిన్నైతే నేను వదలను, మా అమ్మ మా నాన్న కోసం నువ్వైతే ఉంటావు, కానీ నాకు మాత్రం నేను లవ్ చేసిన అమ్మాయి అంటే నీ ఇష్టము, నేను ఆ అమ్మాయితోనే ఉంటాను. ఈ రోజు కాకపోయినా రేపైనా ఆ అమ్మాయి నాతో పెళ్లి ఒప్పుకుంటుంది, అప్పుడైనా సరే నేను ఆ అమ్మాయితో వెళ్ళిపోతాను అని చెప్పేసి క్లారిటీగా చెప్తున్నాడు. నాకు అప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు. అసలు ఎందుకు నా లైఫ్ ఇలా అయిపోయింది. సరేలే పెళ్ళయింది, నా లైఫ్ కొంచెం మారుతుందేమో, నాకంటూ ఒక ఫ్యామిలీ ఉంటుంది అని చెప్పి చాలా హోప్స్ పెట్టుకున్నాను నేను. సడన్గా ఒక్కసారి తను అలా మాట్లాడేసరికి అయితే నేను అట్లానే మైండ్ అంతా బ్లాక్ అయిపోయి ఇంక ఏం మాట్లాడాలో తెలియక, ఎవరిని అడగాలో తెలియక
నా బాధ నేను మీతో ఇప్పుడు కూడా షేర్ చేసుకోలేను. అంత అంటే అంత ఇదిగా ఉండింది. తర్వాత ఏం జరిగింది, ఆ అమ్మాయి ఎలాంటి డెసిషన్ తీసుకునింది, ఆ అబ్బాయి అన్న మాటలు ఆ నెక్స్ట్ డే మార్నింగే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పిందా లేదా అనే విషయాన్ని నేను మీకు పార్ట్ 2లో చెప్తాను.